Good morning. Welcome to Sri Venkateswara College of Arts and Science from Amalapuram, affiliated to Adikavi Nannaya University, Rajahmundry. My name is Brahmala Lakshmi. I am telling about the two third BCom students. Two third BCom students having one of the paper e-commerce. Already said that in the previous video, features of commerce and advantages, disadvantages, and the Michael Porter value chain. Some topics I already said that. In the previous video, Michael Porter value chain about primary activities. Now discussing about support activities. In the Michael Porter value chain, support activities అన్నది one of the margin. Support activities has support activities. In the support activities, frame infrastructure consists of activities such as accounting, legal, finance, control, public relations, quality assurance, and generally strategy management. Infrastructure లో వచ్చేటప్పటికి సమ్ యాక్టివిటీస్ ఉంటాయి. అవేంటి? కన్సిస్ట్ ఆఫ్ యాక్టివిటీస్. అవి ఏవి? ఏ టైప్ ఆఫ్ యాక్టివిటీస్? సచ్ యాజ్ అకౌంటింగ్, లీగల్, ఫైనాన్స్, కంట్రోల్, పబ్లిక్ రిలేషన్స్, క్వాలిటీ అష్యూరెన్స్. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనకి కొన్ని క్వాలిటీస్ ఉండాలి, కొన్ని యాక్టివిటీస్ ఉండాలి. అవి ఏంటంటే లీగల్ కౌంటింగ్ ఉండాలి, ఫస్ట్ కౌంటింగ్ అండ్ లీగల్ వైజ్ రన్ అవ్వాలి కంపెనీ. ఫైనాన్స్ కంట్రోల్ ఉండాలి, కంట్రోలింగ్ ఉండాలి. పబ్లిక్ రిలేషన్స్, పబ్లిక్తో రిలేషన్స్ మెయింటైన్ చేయాలి. అలాగే క్వాలిటీ అష్యూరెన్స్ ఉండాలి. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ ఒక మేనేజ్మెంట్ యొక్క స్ట్రాటజీ. దీన్ని ఏమంటున్నాం? ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటున్నాం. నెక్స్ట్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ యాక్టివిటీస్ ఇన్క్లూడెడ్ ఇన్ రిక్రూటింగ్, హైరింగ్, ట్రైనింగ్, డెవలపింగ్ అండ్ dismissing or laying off పర్సనల్. హ్యూమన్ రిసోర్స్ వచ్చేటప్పటికి మేనేజ్మెంట్ కొన్ని యాక్టివిటీస్కి సమ్ యాక్టివిటీస్ ఉండాలి. అవేంటి? ఇన్వాల్వ్ అయ్యి ఉండాలి. యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యి రిక్రూటింగ్, హైరింగ్. రిక్రూటింగ్ అంటే రీప్రొడక్ట్ని అలా రిక్రూట్ చేస్తూ ఉండాలి. హైరింగ్, ట్రైనింగ్, ఎక్కువగా హైరింగ్ ఉండాలి. అంటే మ్యాక్సిమం వైజ్ డెవలప్మెంట్, మ్యాక్సిమైజ్ థింకింగ్, మ్యాక్సిమైజ్ ప్రొడక్ట్ చేయడం, ఇదంతా హై లెవెల్లో ఉండాలి. అలాగే ట్రైనింగ్ ఉండాలి. మేనేజ్మెంట్కి ట్రైనింగ్ ఆల్సో ఉండాలి. డెవలపింగ్, ఇవన్నీ డెవలప్ చేయడానికి ఒక మెంటాలిటీ కూడా ఉండాలి. అండ్ డిస్మిస్సింగ్ ఆర్ లేయింగ్, ఏదైతే ఏ ప్రోడక్ట్ అయితే క్రియేట్ చేస్తున్నామో ఇదైతే బాగా రన్ అవుతుంది, పబ్లిక్లో బాగా రన్ అవుతుంది, ఇదైతే పబ్లిక్లో రన్ అవ్వదు, అటువంటి టైప్ ఆఫ్ నాలెడ్జ్ ఉండాలి. ఎక్కడైతే కొన్ని పాయింట్లో హైరింగ్ చేయగలిగే క్యాపబిలిటీ ఉండాలి, కొన్ని పాయింట్లు సమ్ థింకింగ్, సమ్ ఐడియాస్ డిస్మిస్సింగ్ చేసే, ఇది నాట్ పాసిబుల్, పబ్లిక్లో రన్ అవ్వదు, ఇలా కొంత నాలెడ్జ్ కలిగి ఉండాలి. ఎవరికి? మేనేజ్మెంట్. దీన్నే హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అంటున్నాం. నెక్స్ట్ టెక్నాలజికల్ డెవలప్మెంట్ certain the equipment, hardware, software, procedures and technical knowledge brought to bear in the foreign transformation of inputs into outputs. మన అదర్ కంట్రీస్ నుంచి కూడా మనం ట్రాన్స్ఫర్మేషను, ఇన్పుట్ వాల్యూస్ అవని అండ్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ ఉండాలి, ఎక్స్పోర్ట్ ఉండాలి. ఇది టెక్నాలజికల్ డెవలప్మెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి? ఈ-కామర్స్ ద్వారా బిజినెస్ రన్ చేసేవాళ్ళు గ్లోబల్ వైజ్ ఎస్టాబ్లిష్ చేస్తారు. కాబట్టి గ్లోబల్ వైజ్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు అదర్ కంట్రీస్తో మనం ఎనీ అదర్ కంట్రీ, ఏ కంట్రీ నుంచి అయినా మనం కొంత ట్రాన్స్ఫర్మేషన్ ఉండాలి. ఏ టైప్ ఆఫ్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ ఉండాలి అండ్ ఎక్స్పోర్ట్ ఉండాలి, ఇన్పుట్ వాల్యూస్ ఉండాలి అండ్ అవుట్పుట్ వాల్యూస్ ఉండాలి. ఇలా డెవలప్ చేయడానికి, ఇలా అవ్వాలంటే టెక్నాలజీని డెవలప్మెంట్ చేయాలి. ఎలా?
ఎక్విప్మెంట్ని టెక్నాలజీలో ఏంటి ముందు ఈ కామర్స్ ద్వారా బిజినెస్ రన్ చేస్తున్నాం. ఈ కామర్స్ అంటే ఎలక్ట్రానిక్ అనే ఎక్విప్మెంట్ ఉండాలి. ఆ ఎక్విప్మెంట్ ఉన్న తర్వాత దానిలో హార్డ్వేర్స్ ఉండాలి. హార్డ్వేర్స్ ఉన్న తర్వాత సాఫ్ట్వేర్స్ వేయాలి. ఈ సాఫ్ట్వేరు ఉన్న ఎక్విప్మెంట్ని ద్వారా మనం ఎలక్ట్రానిక్ అంటున్నాం. ఈ ఎలక్ట్రానిక్ ద్వారా మనం ప్రాసెస్ రన్ చేయొచ్చు, బిజినెస్ యొక్క ప్రాసెస్ని రన్ చేయొచ్చు. ఈ టెక్నికల్ నాలెడ్జ్ అంతా మనం ఫార్జ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ నుంచే తీసుకోవాలి. ఈ టెక్నికల్గా ఉండే నాలెడ్జ్ అంతా తెలుసుకుని మనం ఫారిన్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ నాలెడ్జ్ కూడా ఉండాలి. నెక్స్ట్ ప్రొక్యూర్మెంట్ ఏంటి? ది acquisition of goods and service or works from an outside external source. ప్రొక్యూర్మెంట్ ఏంటంటే యాక్విజిషన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్, మంచి సర్వీస్, గూడ్స్ని సర్వీస్ చేసే ప్రాసెస్ అంటే గుడ్ సర్వీస్ ఉండాలి. అలాగే వర్క్స్ కూడా వర్క్ కూడా సిన్సియర్గా చేసి ఉండాలి. ఎక్స్టర్నల్ సోర్స్ పెట్టాలి. ఎక్స్టర్నల్ ఎక్విప్మెంట్ అవని, హ్యూమన్ రిసోర్స్ అవని, ఇవన్నీ ఎక్స్టర్నల్ సోర్స్తో మనం ప్రొక్యూర్మెంట్ని రన్ చేయొచ్చు. ఇది ఒక మైకల్ పోర్టర్ వాల్యూ చైన్. ఈ మైకల్ పోర్టర్ వాల్యూ చైన్లో వచ్చేటప్పటికి చూడండి, ప్రైమరీ మార్జిన్, మైకల్ పోర్టర్ వాల్యూ చైన్లో మార్జిన్ ఉంది. ఆ మార్జిన్ ఏంటి? సపోర్ట్ యాక్టివిటీస్ తోటిని ప్రైమరీ యాక్టివిటీస్. సపోర్ట్ యాక్టివిటీస్ వచ్చేటప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్, రిసోర్స్ మేనేజ్మెంట్, టెక్నాలజీ, ప్రొక్యూర్మెంట్. ప్రైమరీ యాక్టివిటీస్ ఇన్బౌండ్ లాజిస్టిక్, ఆపరేషన్స్, అవుట్బౌండ్ లాజిస్టిక్స్, మార్కెటింగ్, సేల్స్, సర్వీసెస్. ఇగో చూడండి, ప్రైమరీ యాక్టివిటీస్ వచ్చేటప్పుడు ఇన్బౌండ్ లాజిస్టిక్స్, సెకండ్ ఆపరేషన్స్, థర్డ్ అవుట్బౌండ్ లాజిస్టిక్స్, ఫోర్త్ మార్కెటింగ్, సేల్స్, 5 సర్వీసెస్. ఇవన్నీ ఏంటి? ప్రైమరీ యాక్టివిటీస్. ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను. నెక్స్ట్ సపోర్ట్ యాక్టివిటీస్ వచ్చేటప్పటికి ఫ్రైమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సెకండ్ది హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, థర్డ్ది టెక్నాలజికల్గా కూడా డెవలప్మెంట్ ఉండాలి. నెక్స్ట్ ఫోర్త్ది ప్రొక్యూర్మెంట్ ఎలా రన్ చేయాలి అంటే గూడ్స్ ఐటమ్ని క్రియేట్ చేయడానికి కావాల్సిన రా మెటీరియల్, మ్యానుఫ్యాక్చరింగ్ అయిన తర్వాత అది మార్కెట్లోకి వెళ్ళడం, మార్కెట్ నుంచి కస్టమర్కి రీచ్ అవ్వడం, రిటైల్ నుంచి కస్టమర్స్కి ఇలా రీచ్ అయ్యే ప్రాసెస్ని అంతా ప్రొక్యూర్మెంట్ అంటాం. ఈ ప్రొక్యూర్మెంట్ అనేది ఎక్స్టర్నల్ సోర్స్తోనే మనం రన్ చేయగలం. ఇది మనకి మైకల్ పోర్టర్ యొక్క వాల్యూ చైన్ అనేది డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఈ కామర్స్ బిజినెస్ స్ట్రాటజీ. ఈ బిజినెస్ స్ట్రాటజీ, ఈ కామర్స్ బిజినెస్ యొక్క స్ట్రాటజీ ఎలా ఉంటుంది అన్నది, ఎలక్ట్రానిక్ బిజినెస్ ద్వారా ఎలక్ట్రానిక్ బిజినెస్ అనేది ఎలా రన్ చేస్తున్నాం అన్నది, దాని యొక్క స్ట్రాటజీ ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఓకేనా? డిస్కస్ చేసుకునే ముందు we offer some valuable tips to help us to get our online business in shape for 2015. మన ఈ ఆన్లైన్ బిజినెస్, ఈ కామర్స్ బిజినెస్ అనేది వాల్యుబుల్ టిప్స్ హెల్ప్ఫుల్ అవుతున్నాయి. ఎప్పటి నుంచి నేర్చుకున్న 2015 నుంచి మనకి ఆన్లైన్ బిజినెస్ అనేది అమల్లోకి వచ్చింది. వీఆర్ డిస్కసింగ్ ది పర్ఫెక్ట్ ఈ కామర్స్ బిజినెస్ స్ట్రాటజీ. పర్ఫెక్ట్గా ఈ కామర్స్లో బిజినెస్ రన్ చేయడం అనేది సమ్ పర్ఫెక్ట్ టిప్స్ ఉన్నాయి. అవేమిటి? యూజబిలిటీ ఆఫ్ మొబైల్ కామర్స్. మనకి ఎక్కువ మొబైల్ యూజ్బుల్ అవుతుంది. ఈ బిజినెస్ రన్ చేయడానికి ఎక్కువగా యూజ్బుల్ అయ్యేది ఏంటి? మొబైల్. నెక్స్ట్ సోషల్ మీడియా. థర్డ్ది షిప్పింగ్ టిప్స్. తర్వాతది నెక్స్ట్ ఆఫరింగ్ ది బెస్ట్ డీల్స్. ఇవన్నీ ఏంటి? 2015 నుంచి ఈ టిప్స్ని ఫాలో అవడం వల్ల ఎలక్ట్రానిక్ ద్వారా మనం ఒక బిజినెస్ బాగా
వెల్ అండ్ గుడ్గా రన్ చేయడం అనేది ఈ టిప్స్ వల్లే పాసిబిలిటీ అవుతుంది. ఆ టిప్స్ ఏంటి? విజిబిలిటీ ఆఫ్ మొబైల్ కామర్స్, సోషల్ మీడియా, షిప్పింగ్ టిప్స్ ఆఫరింగ్ ద బెస్ట్ డీల్స్. యూజిబిలిటీ ఆఫ్ మొబైల్ కామర్స్, మొబైల్ ద్వారా మన బిజినెస్ రన్ చేయడం అన్నది యూజ్ ఏంటన్నది యూజిబిలిటీ ఆఫ్ మొబైల్ కామర్స్. కస్టమర్స్ వాంట్ టు బి ఏబుల్ టు షాప్ effortlessly across mobile is now along with visiting the shop. ఎక్కువ కస్టమర్ మన 2015 ముందు కస్టమర్ షాప్కి వెళ్ళి తీసుకురావడం, ఐటమ్ తెచ్చుకోవడం, ఈ ప్రాసెస్ రన్ అయ్యేది. ఈ 2015 నుంచి కొన్ని టిప్స్ నేర్చుకోవడం వల్ల కస్టమర్ డైరెక్ట్గా మొబైల్ ద్వారా ఎక్కడున్న ఐటమ్ గ్లోబల్ వైజ్లో ఎక్కడున్నా సరే ఆ ఐటమ్ని కస్టమర్ చూడగలుగుతున్నాడు, విజిట్ చేయగలుగుతున్నాడు. అది ఎలా? మొబైల్ ద్వారా ఆ ఐటమ్ని చూడగలుగుతున్నాడు. ఏ షాప్లో ఎక్కడ ఉంటుంది, ఎక్కడ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ జరిగింది, ఈ ప్రోడక్ట్ ఏ మెటీరియల్తో ప్రోడక్ట్ అయింది అన్న మొత్తం ఫుల్ డీటెయిల్స్ అనేది కస్టమరు మొబైల్ ద్వారా చూడగలుగుతున్నాడు. ఇవి చూడండి, మొబైల్లో 20% సేల్స్ వచ్చినప్పుడు 50% అవుతుంది, ఫ్రీ 30%, అంటే ఫ్రీ సర్వీసెస్ ఛార్జెస్ ఫ్రీ, ఓన్లీ ఆ ప్రోడక్ట్ ప్రైసే. ఇలా ఆ ప్రోడక్ట్ ఏ ఐటెంతో తయారైంది ఇవన్నీ డీటెయిల్స్ తను కస్టమరు మొబైల్లో చూడగలుగుతున్నాడు. ఇది ఒక బెనిఫిట్, యూజిబిలిటీ ఆఫ్ మొబైల్ కామర్స్ ద్వారా మొబైల్ ద్వారా బిజినెస్ రన్ చేయడం వెరీ యూజ్ఫుల్. నెక్స్ట్ సోషల్ మీడియా వచ్చేటప్పుడు సోషల్ మీడియా ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మీడియం టు కనెక్ట్ అస్ టు అవర్ కస్టమర్స్. యూ క్యాన్ ప్రమోట్ అవర్ బిజినెస్ ఆన్లైన్ త్రూ సోషల్ మీడియా అండ్ స్టార్ట్ కన్వర్షన్స్ విత్ కస్టమర్స్. సోషల్ మీడియా వచ్చేటప్పటికి వన్ ఆఫ్ ద బెస్ట్ మీడియం అయింది. కస్టమర్స్కి కనెక్ట్ అవ్వడానికి సోషల్ మీడియా అనేది చాలా బెస్ట్ మీడియా అనమాట. యూ క్యాన్ ప్రమోట్ అవర్ బిజినెస్ ఆన్లైన్ త్రూ, మనం నా బిజినెస్ ఆన్లైన్లో రన్ చేయగలుగుతున్నాం అంటే, పెర్ఫామ్ చేయగలుగుతున్నాం అంటే సోషల్ మీడియా ఫస్ట్ కస్టమర్స్తో మనం కనెక్ట్ అవ్వగలుగుతున్నాం. సోషల్ మీడియా ద్వారానే మనం కస్టమర్స్తో కనెక్ట్ అవ్వగలం. చూడండి, సోషల్ మీడియా వచ్చేటప్పటికి ఇవన్నీ ఛానల్స్. ఈ ఛానల్స్ ద్వారా మనం 2015లో ఇవన్నీ డిఫరెంట్ ఛానల్స్. ఇది లైక్ దట్ ఈ పిక్చర్ వచ్చేటప్పటికి లైక్ దట్ యాంటీన్ ఇలా ఒక యారో మార్క్ లాగా డిజైన్ చేస్తాం. ఇవన్నీ ఛానల్స్ అనమాట. ఈ సోషల్ మీడియా అనేది ద్వారా మనం కస్టమర్కి ప్రోడక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ పాస్ చేయగలుగుతున్నాం. నెక్స్ట్ షిప్పింగ్ టిప్స్ వచ్చేటప్పటికి కస్టమర్స్ వాంట్ టు హ్యావ్ దేర్ ప్రోడక్ట్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అలాంగ్ విత్ ప్రాపర్ ప్యాకింగ్. సో కీప్ ఇన్ మైండ్ దిస్ పాయింట్ వెన్ డెలివరీ ది ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ని డెలివరీ చేసే ప్రాసెస్లో కస్టమర్ మొబైల్లో చూసి ప్రోడక్ట్ని చూసి ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఈ కొన్ని ప్రోడక్ట్స్ వెరీ సెన్సిటివ్గా ఉంటాయి. హార్డ్ ప్రోడక్ట్ అయినా మేబీ హార్డ్ ప్రోడక్ట్ ఆర్ సెన్సిటివ్ ప్రోడక్ట్, ఏ ప్రోడక్ట్ అయినా ఆ షిప్పింగ్ చేసేటప్పటికి లాంగ్ డిస్టెన్స్ నుంచి అది ట్రావెల్ అయ్యి వస్తుంది. కంట్రీ వైజ్ అవ్వచ్చు, విలేజ్ స్టేట్ వైజ్ అవ్వచ్చు. ఇలా డిస్టెన్స్ ట్రావెలింగ్ చేసి వస్తుంది ఆ ఐటమ్. వచ్చేటప్పటికి అది ప్యాకింగ్ అనేది వెరీ ప్రాపర్గా మైండ్ దగ్గర పెట్టుకుని ఆ ప్యాకింగ్ అనేది, ప్రోడక్ట్ యొక్క ప్యాకింగ్ అనేది వెరీ కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ఆ ఐటము ఆ ప్రోడక్ట్ బ్రేక్ అవ్వకుండా ఉండాలంటే మనం ప్యాకింగ్ అనేది చాలా కేర్ఫుల్గా చేయాలనేది కూడా షిప్పింగ్ యొక్క టిప్స్. ఈ షిప్పింగ్ టిప్స్ అనమాట. ఈ బిజినెస్ రన్ చేయడానికి మెయిన్ టిప్ ఏదేంటి? ప్రోడక్ట్ బ్రోక్ అవ్వకుండా ఈ షిప్పింగ్ చేసే ప్రాసెస్లో టిప్స్ ఉంది. అదేంటి? ఆ ప్రోడక్ట్ని వెరీ కేర్ఫుల్గా మనం ప్యాకేజ్ చేయాలి. ఇది ఒక వన్ ఆఫ్ ది టిప్. నెక్స్ట్ కస్టమర్ ఫీడ్బ్యాక్ అనేది కూడా వన్ ఆఫ్ ద టిప్. ఏ సెల్లర్ షుడ్ బి కాన్షియస్ ఆఫ్ గెయినింగ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ద కస్టమర్స్ నుంచి మనం ఫీడ్బ్యాక్ తీసుకున్న వాళ్ళు ఏ ప్రోడక్ట్ తీసుకున్నా వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకుంటే వాళ్ళ ఫీడ్బ్యాక్ ద్వారా మనం
వాళ్ళ యొక్క ఒపీనియన్ ఏంటన్నది, వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ఏంటన్నది ఆ ఫీడ్బ్యాక్ ద్వారా మనం ఆ ప్రోడక్ట్ మీద ఒపీనియన్ తెలుసుకోగలం. అచీవ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ బై ఆఫరింగ్ క్వాలిటీ ప్రొడక్ట్స్, టైమ్లీ డెలివరీ అండ్ రెస్పాండింగ్ టు కస్టమర్ క్వరీస్ ఇన్ టైమ్లీ మేనర్. అచీవ్ పాజిటివ్, ఎక్కువ మనం పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చేలాగే చేసుకోవాలి. ఎలా? ప్రోడక్ట్ ఆఫరింగ్ కానీ, ఆఫర్ మీద కానీ, క్వాలిటీ మీద కానీ, టైమ్లీ డెలివరీ అవుతుందా, ఇవన్నీ కస్టమర్ని ఎలా రెస్పాండ్ అవుతున్నారు, ఇవన్నీ టైంలో మీకు డెలివరీ రిసీవ్ అవుతుందా, ఇవన్నిటి మీద మనం ఫీడ్బ్యాక్ అనేది కస్టమర్స్ నుంచి తీసుకోవాల్సి వస్తుంది. ఇదొక వన్ ఆఫ్ ద టిప్ అనమాట. కస్టమర్ ఫీడ్బ్యాక్ అనేది కూడా వన్ ఆఫ్ ద టిప్. ఆఫరింగ్ ద బెస్ట్ డీల్స్. Consumer always look for the best deal from the seller in terms of price to attractive discount will boost our selling. Consumer always look for the best deal. Best deal తో కన్యూమర్ వెయిట్ చేయాలి. బెస్ట్ డీల్ కోసం కన్యూమర్ ఎప్పుడు వెయిట్ చేయాలి. ఫ్రమ్ ద సెల్లర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైస్. ఆ బెస్ట్ డీల్ అంటే ఏంటి? అమ్మేటప్పుడు ప్రైస్ బెస్ట్ ప్రైస్ అన్నట్టుగా అట్రాక్ట్ అయ్యే విధంగా, కస్టమర్ అట్రాక్ట్ అయ్యే విధంగా డిస్కౌంట్స్, సమ్ గిఫ్ట్స్, వాళ్ళ కస్టమర్స్లో బూస్టింగ్ ఉండాలి. కస్టమర్స్ని బూస్టింగ్ చేయాలి. ఎలా? డిస్కౌంట్స్ అని, ఒక ఐటెం కొంటే ఒక ఐటెం ఫ్రీ అని, 1+1 ఆఫర్ అని, ఇలా కస్టమర్ అట్రాక్ట్ అయ్యే విధంగా బూస్టింగ్ చేయడాన్ని ఆఫరింగ్ ద బెస్ట్ డీటెయిల్స్ అంటారు. ఆఫరింగ్ ద బెస్ట్ డీల్స్. ఇక్కడ చూడండి, ఆఫరింగ్ పెట్టాం. పిక్చర్ ఏంటి? ఆఫరింగ్ 40%, 70%, 60%, 30%, 50%, 25%, 20%. ఇవన్నీ ఏంటి? ఆఫర్. ఈ ఆఫర్ ద్వారా కూడా కస్టమరు అట్రాక్ట్ అవుతాడని వన్ ఆఫ్ ద టిప్. ఇప్పుడు ఈ కామర్స్ ద్వారా బిజినెస్ రన్ చేయడానికి 2015లో సమ్ టిప్స్ని డిజైన్ చేశారు. అవి ఏంటి? యూజబిలిటీ ఆఫ్ మొబైల్ కామర్స్, సోషల్ మీడియా అండ్ షిప్పింగ్ టిప్స్ అండ్ కస్టమర్ ఫీడ్బ్యాక్ అండ్ ఆఫరింగ్ ద బెస్ట్ డీల్స్. ఇవన్నీ బిజినెస్ని ఈ కామర్స్ ద్వారా బిజినెస్ రన్ అవ్వడానికి బెస్ట్ టిప్స్ ఎగ్జాంపుల్. ఓకేనా? నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్. ఈ కామర్స్ బిజినెస్లో కాంపిటేటివ్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి? ఈ కామర్స్ ద్వారా బిజినెస్ సో మెనీ పర్సన్స్ ఎలక్ట్రానిక్ బిజినెస్ రన్ చేస్తారు. అప్పుడు కాంపిటేటివ్ అవుతుంది. ఇలా కాంపిటేటివ్ అవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ది అచీవ్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఈజ్ ద గోల్ ఆఫ్ ఆల్ ది బిజినెస్ స్ట్రాటజీ. ఎవరు ఏ బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళ యొక్క స్ట్రాటజీ ఏంటి? ఆ బిజినెస్ బాగా హై రేంజ్లో వెళ్ళాలి. హై రేంజ్లో వెళ్ళడానికి వాళ్ళు కొన్ని స్ట్రాటజీని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారు. ఇదొక అడ్వాంటేజ్, ఒక కాంపిటేటివ్ అనమాట. వాళ్ళ బిజినెస్ మీద మన బిజినెస్ బాగా అచీవ్ పాయింట్స్, స్కేల్స్ని పెంచుకోవాలి. ఇలా పెంచుకోవాలనే మైండ్తోనే ఎక్కువగా కాంపిటేటివ్గా రెడీ అవుతూ ఉంటారు. ఇట్ మీన్స్ దట్ ఏ కంపెనీ ఐదర్ ప్రొవైడ్స్ ఎ బెటర్ సొల్యూషన్ టు ఏ స్పెసిఫిక్ ప్రాబ్లమ్ దెన్ ఇట్ ఈజ్ అన్ optional offers a similar kind of solution for a lower price and marketing concepts. It means that a company either provides better solutions. అంటే దీని బట్టి కాంపిటేటివ్ మీన్స్ అంటే కంపెనీ, ఏ కంపెనీ అయినా సరే ప్రొవైడ్ చేస్తుంది బెటర్ సొల్యూషన్ స్పెసిఫిక్ ప్రాబ్లమ్. దెన్ ఇట్ ఈస్ ఆపరేటర్స్ ఆఫర్ సిమిలర్ కైండ్ ఆఫ్ సొల్యూషన్స్ ఫర్ లోయర్ ప్రైస్ మార్కెట్లోకి లోయర్ ప్రైస్ నుంచే ఆ ప్రోడక్ట్ని కస్టమర్కి రీచ్ అయ్యే విధంగా ఏ కంపెనీ అయినా సరే తక్కువ ప్రైస్ నుంచే కస్టమర్స్కి రీచ్ అయ్యే విధంగా ముందు ఆపరేషన్ని స్టార్ట్ చేస్తుంది. అందులో ఉండే ప్రాబ్లమ్స్ని కూడా ఎలా ఫామ్ అవుతాయి, ఆ ప్రాబ్లమ్స్ ఫామ్ అవుతాయి, ఎలా సొల్యూషన్ ఇవ్వాలనేది కూడా వాళ్ళు ఏ కంపెనీ అయినా ఇలా థింక్ చేస్తూ ఉంటారు. ఇదొక మెయిన్ కాన్సెప్ట్. A business unit is said to have achieved competitive advantage when it sustains profits that exceed the average for its industries. Industry wise చూస్తే సస్టైన్స్ ప్రాపర్టీస్ వాళ్ళు కాంపిటేటివ్ ఏంటి అడ్వాంటేజ్, వాళ్ళు సస్టైన్ ప్రాపర్టీస్ ఎక్కువ రావాలి, ఒక్కోసారి తక్కువగా వచ్చిన యావరేజ్గా వచ్చిన ఇండస్ట్రీ వైజ్
థింక్ చేస్తూ ఉంటారు. ఇండస్ట్రీ వైజ్ థింక్ చేస్తూ ఉండాలి. ఎలా వాళ్ళు కాంపిటేటివ్గా అచీవ్ అవ్వాలి. కాంపిటేటివ్ పెరుగుతున్నప్పుడు మనకి ప్రాపర్టీస్ తక్కువ వచ్చినా పర్లేదు, ప్రోడక్ట్ ఎక్కువ సేల్స్ అవ్వాలి. సమ్ టైమ్స్లో ప్రోడక్ట్ సేల్స్ అవ్వడమే చూస్తారు. గురించి ఒక్కోసారి ప్రాపర్టీ గురించి తక్కువగా ఆలోచించడం కూడా రన్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే కాంపిటేటివ్కి అంటే బిజినెస్ మనం తయారు చేసాం, మనం కంపెనీ తయారు చేసిన ఇంకో కంపెనీ తయారు చేసినాయి, ఆ కంపెనీ కన్నా మన యొక్క ప్రోడక్టే కస్టమర్కి ఎక్కువ రీచ్ అవ్వాలంటే ఫస్ట్ ప్రైస్ తగ్గించండి. ప్రైస్ తగ్గిస్తే ప్రాఫిట్ తక్కువ వచ్చినా పర్లేదు, మనకు ప్రోడక్ట్ సేల్స్ అవ్వాలి, ఎక్కువగా సేల్స్ అవ్వాలనే కాన్సెప్ట్ వైజ్ కాంపిటేటివ్ ట్రేడ్ పర్సన్స్గా వీళ్ళు రన్ అవుతూ ఉంటారు. మైకల్ ఈ పోర్టర్ ఫార్మ్డ్ ది టర్మ్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ విత్ దిస్ బుక్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్. మైకల్ ఈ పోర్టర్ చూడండి ఫామ్ ఎలా ఫామ్ అండ్ సపోర్ట్ ఫార్మ్స్ ఒకటి అండ్ ప్రైమరీ యాక్టివిటీస్, ప్రైమరీ యాక్టివిటీస్ ఉన్నాయి మైకల్ పోర్టర్లో. ఈ సపోర్ట్ యాక్టివిటీస్ ప్రైమరీ యాక్టివిటీస్తో వీళ్ళు బిజినెస్ని రన్ చేస్తూ వెరీ కాంపిటేటివ్గా హైక్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ కాస్ట్ అడ్వాంటేజ్ అండ్ డిఫరెన్షియేషన్ అడ్వాంటేజ్. కాస్ట్ అడ్వాంటేజ్ అండ్ డిఫరెన్షియేషన్ అడ్వాంటేజ్. కాస్ట్ అడ్వైజ్ అండ్ డిఫరెన్షియేషన్ అడ్వాంటేజ్ వచ్చేటప్పటికి సెల్లింగ్ ఏ ప్రోడక్ట్ ఫర్ ఎ లోయర్ ప్రైస్ దెన్ ది కాంపిటేటర్స్ ఆన్ బీయింగ్ ప్రిసీడెడ్ యాజ్ ద చీపెస్ట్ ప్రొవైడర్. ప్రోడక్ట్ని సెల్ చేసేటప్పుడు లోయర్ ప్రాసెస్ నుంచే తక్కువ ప్రైస్ నుంచే వీళ్ళు కాంపిటేటర్గా ఫామ్ అవుతారు. ముందుకి ఎదరికి ప్రిసీడెడ్, అది కస్టమర్కి రీచ్ అవ్వాలి. తక్కువ ప్రైస్ అయినా పర్లేదు, మనకి ప్రోడక్ట్ అమ్మేయాలి, తక్కువ రేట్ అయినా పర్లేదు అని చీపెస్ట్గా కస్టమర్కి చీప్గా ప్రొవైడ్ చేస్తారు. ఎందుకు వాళ్ళు మార్కెట్లో వన్ ఆఫ్ ద ఎలక్ట్రానిక్ బిజినెస్, కామర్స్ బిజినెస్ అని ఒక క్రెడిట్ కోసం వాళ్ళు ప్రోడక్ట్ కోసం ప్రాపర్టీ కోసం థింక్ చేయరు. సమ్ టైమ్స్ ప్రాపర్టీ గురించి ఆశపడకుండా మనం బెస్ట్ కాంపిటేటివ్ బిజినెస్ పర్సన్గా కంపెనీగా మన మార్కెట్లోకి ఒక బ్రాండ్ ఇమేజ్ రావాలనే తాపత్రయంతో వాళ్ళు సమ్ టైమ్స్ ప్రాపర్టీ గురించి ఆలోచించకుండా ప్రోడక్ట్ని తక్కువ సేల్స్తో చీపెస్ట్తో సెల్ చేస్తూ ఉంటారు. ఇట్ ఈస్ ద ప్రైస్ ఈజ్ రియల్ ది లోయెస్ట్ ఆర్ నాట్ బోత్ స్ట్రాటజీ రీచ్ కాస్ట్ అడ్వాంటేజ్ త్రో ప్రైస్ లీడర్షిప్. రియల్గా ప్రైస్ లోయెస్ట్ అయినప్పుడు వాళ్ళు స్ట్రాటజీ యొక్క ఎక్కువ అడ్వాంటేజ్ ఏంటంటే ప్రైస్లో లీడర్షిప్ మెయింటైన్ చేయొచ్చు. ఎలా అంటే వాళ్ళు తక్కువ ప్రోడక్ట్ని తక్కువ ప్రైస్తో సెల్ చేసిన తర్వాత వాళ్ళకి స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే అదొక అడ్వాంటేజ్. తక్కువ ప్రైస్ ఇచ్చేటప్పటికి వాళ్ళకి ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఈ కంపెనీ అయితే క్వాలిటీ బాగుంటుంది అండ్ తక్కువ ప్రైస్కి వస్తుంది ఈ ప్రోడక్ట్ అనే ఒక లీడర్షిప్గా ఫామ్ అవుతారు. వాళ్ళు తక్కువగా ఆ ప్రోడక్ట్ని తక్కువ ప్రైస్తో అమ్మినా వాళ్ళ ఒక లీడర్షిప్గా రన్ అవ్వగలరు, మార్కెట్లోకి ఒక లీడర్గా రన్ అవ్వగలరు అనమాట. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద రీజన్ ఆల్రెడీ ది పర్సన్ దిస్ ఎలక్ట్రానిక్ బిజినెస్ బై త్రో ఎలక్ట్రానిక్ బిజినెస్ ద వన్ ప్రోడక్ట్ ఈజ్ వెరీ లో కాస్ట్ సెల్ ద టు కస్టమర్స్ తక్కువ ప్రైస్తో అమ్మడం వల్ల అండ్ క్వాలిటీగా ఉండడం వల్ల అది వాళ్ళొక ఈ కంపెనీ ఈ బ్రాండ్ అయితే వెరీ గ్రేట్ అనే ఒక ఫీలింగు కస్టమర్లో వస్తుంది. ఎప్పుడైతే కస్టమర్లో ఈ కంపెనీ ద్వారా వచ్చే ప్రోడక్ట్ వెరీ చీప్ అండ్ క్వాలిటీ అని ఎప్పుడైతే ఒక ఫీలింగ్ వచ్చిందో ఆటోమేటిక్గా ఆ కంపెనీ యొక్క బ్రాండ్ ఇమేజ్ ఒక లీడర్షిప్ అనేది రన్ చేయగలదు. నెక్స్ట్ 4 క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్. ఈ కాంపిటేటివ్ అడ్వాంటేజ్కి 4 క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. ఇలా కామర్స్ ద్వారా బిజినెస్ రన్ చేసేటప్పుడు కాంపిటేటివ్గా మనం ఫామ్ అవుతాం. ఫామ్ అయినప్పుడు 4 క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ ఏంటి?
Significance. Competitive advantage can only be achieved if the customer finds the improvement made important. It is the thus visual to find out what of the priorities of the customers are and to make sure. Significance. Competitive advantage can only be achieved if the customer find the improvement. If the customer find the improvement made important is the virtual find out what of the priorities of the customers are and make sure and works on something that is meaningful to the customers. కస్టమర్ దేనికోసం ఇంప్రూవ్మెంట్ తను ఫైండ్ చేసే కస్టమర్ ఒక ప్రోడక్ట్ కోసం ఫైండ్ అవుట్ సెర్చ్ చేస్తున్నాడు. సెర్చ్ చేసేటప్పుడు ఏది ఇంప్రూవ్గా ఉంటుంది, ఏది బాగుంది, ఏది చీప్గా ఉంది, ఎలా తయారు చేశారు, ఇటువంటి ఇంప్రూవ్డ్ అంతా కస్టమర్కి రీచ్ అయ్యే విధంగా ఇంప్రూవ్ చేస్తారు. ఇది ఒక కస్టమర్కి తెలియాలి ఆ ప్రోడక్ట్ గురించి మొత్తం రా మెటీరియల్ దగ్గర నుంచి సేల్స్ మార్కెట్లోకి సేల్స్ అయ్యే వరకు నీ దగ్గరకు వచ్చే వరకు ఆ ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ కస్టమర్స్ తెలిసే విధంగా చేస్తే వన్ ఆఫ్ ద ప్రయారిటీ. ఇది ఒక వన్ ఆఫ్ ద ప్రయారిటీ అంటే కస్టమర్స్కి ఆ ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ తెలియాలి. తెలియటం వల్ల ఇది ఒక కంపెనీకి ఒక సిగ్నిఫికెన్స్, ఒక కంపెనీకి ఒక బ్రాండ్ ఇమేజ్ అనే ఒక నేము వస్తుంది. నెక్స్ట్ రెస్పెక్టబిలిటీ, ఫ్రీ రెస్పెక్టబిలిటీ. సిమిలర్ టు ద క్యారెక్టరిస్టిక్స్ significance, it is important that the superiority of future into which has been put efforts is for respectable the customer. కస్టమర్ యొక్క మన కస్టమర్లోకి మన యొక్క కంపెనీ బ్రాండ్ ఇమేజ్ కస్టమర్లో మనం రీచ్ అయ్యామంటే, కస్టమర్ మైండ్లో మనం ఉన్నామంటే అదే మనకు ఒక సిగ్నిఫికెన్సీ, అదొక గొప్ప అచీవ్మెంట్. అలా అచీవ్మెంట్ అవ్వడానికి మనం ఒక క్యారెక్టరిస్టిక్స్తో ఉండాలి, ఒక క్యారెక్టర్ ఉండాలి. ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడు మనకి మన యొక్క కంపెనీకి, మన యొక్క బ్రాండ్కి, మన యొక్క ఇమేజ్కి, ఆ కంపెనీ యొక్క ఇమేజ్కి, బ్రాండ్కి ఇంపార్టెంట్ ఇస్తున్నారు. ఎందుకు? వాళ్ళు కస్టమర్లో ఒక ఎఫర్ట్స్, రెస్పెక్టబిలిటీ వస్తుంది. కంపెనీ మీద, బ్రాండ్ మీద, ఆ ఇమేజ్ మీద ఒక రెస్పెక్టబిలిటీ అనేది వస్తుంది. ఈ రెస్పెక్టబిలిటీ అనేది తీసుకురావడానికి మనం చాలా ఫ్రీ రెస్పెక్టబిలిటీ, అది మనకి ఆ కంపెనీ యొక్క వాడికి ఫ్రీ రెస్పెక్టబిలిటీ. అలా రీచ్ అవ్వడానికి వాడి యొక్క కస్టమర్ దగ్గర నుంచి మనం రెస్పెక్టబిలిటీస్ పొందాలంటే అతను ఒక క్యారెక్టరిస్టిక్స్ రావాలి, క్యారెక్టరిస్టిక్స్తో ఉండాలి. క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటి? ఆ కంపెనీకి ఒక గుర్తింపు రావాలి. ఆ గుర్తింపు రావాలంటే కస్టమరు అట్రాక్ట్ అయ్యే విధంగా మనం ప్రోడక్ట్ గురించి, సేల్స్ గురించి డిజైన్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ప్రాఫిటబిలిటీ. There is no use to offer products which outperforms every other of it is kind on the market of at the end of the day. ఇక్కడ మనం ప్రతిదానికి ఆఫర్ ఇచ్చేసినంత మాత్రాన యూజ్ లేదు. ప్రాఫిటబిలిటీ అనేది ఆఫర్తో కూడా మనం ప్రాఫిటబిలిటీ ఆఫర్తో సంపాదించుకోవడం, ఆఫర్ ఇవ్వకుండా గెయిన్ అంటే ప్రాఫిట్ పెంచుకోవాలనేది సమ్టైమ్స్ నో యూజ్. కైండ్ ఆఫ్ మార్కెట్లోకి ఒక కైండ్ ఆఫ్ మైండ్తో మార్కెట్లోకి మనం ఆ ప్రోడక్ట్ని రిలీజ్ చేయాలి. It not also makes sense financial for the provider. Profit must exceed cost to be financial profitable. Defensibility. Next, defensibility. A competitive advantage must be defensible and thus sustainable to ensure that it not takes over by competitors. A competitive advantage must be defensible and thus sustainable to ensure that it is not taken over by competitors. As competition is principle of our economy conform to advantage or permanently challenged unto product and strength advantage, competitors must be implemented from instantly innovations. కాంపిటేటివ్స్ ప్రిన్సిపల్స్ ఏంటంటే మన ఎకనామీని పెంచుకోవాలంటే అడ్వాంటేజ్ అనేది ఒక పర్మనెంట్ ఛాలెంజ్డ్ అడ్వాంటేజెస్ ఎక్కువగా
ఛాలెంజ్గా తీసుకోవాలి. ఒక అడ్వాంటేజెస్ అనేది మనం ఎప్పుడు ఛాలెంజ్గా తీసుకోవాలి. ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ కానీ ఒక స్ట్రెంగ్త్ మెయింటైన్ చేస్తా ఒక అడ్వాంటేజ్ తీసుకోవడంలో ఒక అడ్వాంటేజ్ ఇవ్వడంలో మనం కాంపిటేటెడ్గా ఇంప్లిమెంట్ అవుతూ ఉండాలి. ఇది ఒక ఇన్నోవేషన్ అనమాట. మనం ఎవ్రీ ఇష్యూ అడ్వాంటేజ్గా తీసుకుంటా అడ్వాంటేజ్ ఇస్తూ ఉంటే మనం ఒక ఇన్నోవేషన్ కింద ఫామ్ అవుతుంది. ఈ బిజినెస్ రన్ చేసేవాళ్ళు ఒక ఇన్నోవేషన్ కింద కాంపిటేటివ్ నవ్వేడేస్లో వెరీ కాంపిటేటివ్ బిజినెస్, సో మెనీ బిజినెస్ కాంపిటేటివ్. ఈ కాంపిటేటివ్ బిజినెస్లో ఒక ఇన్నోవేషన్ కింద వీళ్ళు ఫామ్ అవుతారు. ఒక అడ్వాంటేజ్ ఛాలెంజ్గా తీసుకోవడం కానీ ఛాలెంజ్గా ఇవ్వడం కానీ ఇలా చేయడం వల్ల వాళ్ళు ఇన్నోవేషన్ కింద ఫామ్ అవుతారు. చూడండి ఇక్కడ ప్రాసెస్, ప్రొడక్ట్, కస్టమర్. ఇక్కడ స్టాండర్డ్, కాస్ట్, వేస్ట్, కన్వీనియన్స్. ఇలా ఒక ప్రాసెస్, ప్రొడక్ట్, కస్టమర్. ఏంటిది? ఈ-కామర్స్ ద్వారా బిజినెస్ రన్ చేసేవాళ్ళు దాని యొక్క అడ్వాంటేజ్లో చూడండి ఇక్కడ ప్రాసెస్ అవుతుంది. ఇదంతా ప్రాసెస్ అయ్యే బిల్డింగ్. ఇది ప్రోడక్ట్ అంతా క్రియేట్ అయ్యి ఇక్కడికి వచ్చింది. ప్రోడక్ట్ అంతా క్రియేట్ అయ్యి ఇక్కడికి వచ్చింది. ప్రాసెస్ ఇక్కడ రన్ అయింది. ఇదంతా ప్రాసెస్ రన్ అయ్యి ఈ రెండు ప్రాసెస్ రన్ అవుతుంది. ఇది ప్రోడక్ట్ అంతా ఇక్కడికి వచ్చి కస్టమర్కి రీచ్ అవుతుంది. కస్టమర్కి ఎలా రీచ్ అవుతుంది? ఒక స్టాండర్డ్ వేలో అంటే ఏంటి? కాస్ట్, వేస్ట్, కన్వీనియన్స్. ఇక్కడ ప్రాసెస్ చేసి ప్రోడక్ట్ తయారు చేసి కస్టమర్ రీచ్ అయ్యేటప్పటికి ఏంటంటే కాస్ట్ ఉంటుంది అండ్ వేస్టేజ్ కూడా పోయి కస్టమర్ కన్వీనియన్స్ అయ్యే విధంగా వీళ్ళు కస్టమర్కి రీచ్ చేస్తారనమాట. ఇది నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ బూట్ ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్. ఎక్స్ప్లెయిన్ బూట్ ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్. ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ అనేది ఏంటి? ఎక్స్ప్లెయిన్ బూట్ ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్. ఇప్పటి వరకు మీకు ది ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ refers to the advantage gained by the first company that enters a certain market. The first mover advantage refers to the advantage gained by the first company that enters certain market. These advantages for digital products and market. ది ఫస్ట్ మూవర్ మనం మూవ్ అవ్వాలి. ఎలా? ఫస్ట్గా మూవ్ అవ్వాలి. సో మన ప్రోడక్ట్ను మ్యానుఫ్యాక్చరింగ్ చేయడంలో సేల్స్ చేయడం, మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం దగ్గర నుంచి అప్ టు సేల్స్ వరకు మనం ఒక మూవ్ అవ్వాలి. ఆ మూవ్ అవ్వడంలో ఫస్ట్ రావాలి. అలా ఫస్ట్ రావడానికి ఒక అడ్వాంటేజ్గా ఉంది. ఆ అడ్వాంటేజ్ అంటే ఏంటి? ది ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ రిఫర్స్ టు ద అడ్వాంటేజ్ గెయిన్ బై ద ఫస్ట్ కంపెనీ. అలా ఒక ఫస్ట్గా మనం మూవ్ అవ్వగలిగితే ఒక ఫస్ట్ కంపెనీలో ఉన్న కంపెనీలో నెంబర్ 1 కంపెనీ ఏంటన్నది మనం ఫస్ట్ కంపెనీ అనేది ఒక పేరు, ఒక నేము సంపాదించుకోగలం. దట్ ఎంటర్స్ ది సర్టెన్ మార్కెట్. మొత్తం మార్కెట్లో ఉన్న మొత్తం కాంపిటేటివ్గా ఉండే కంపెనీస్ అన్నింటిలో మనం ఒక ఫస్ట్గా మూవ్ అవుతే బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఒక గెయిన్ మార్కెట్లో మంచి బ్రాండ్ ఇమేజ్ అని ఒక నేము సంపాదించగలుగుతుంది. ఎందుకంటే ఫస్ట్గా మూవ్ అవుతున్నాం. ఉన్న కంపెనీలో బెస్ట్ కంపెనీ ఏదని ఒక నేమ్ సంపాదించుకోగలుగుతున్నాం. ఫస్ట్ కంపెనీ నెంబర్ 1 కంపెనీ ఏదంటే దాన్ని ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ అంటాం. దీస్ అడ్వాంటేజెస్ ఫర్ డిజిటల్ ప్రొడక్ట్స్ అండ్ మార్కెటింగ్. ఈ అడ్వాంటేజ్ ఉన్న కంపెనీస్ ఎక్కువగా ఏమిటంటే డిజిటల్ ప్రొడక్ట్స్తో అండ్ మార్కెట్స్తో ఉంటాయి. ఈ అడ్వాంటేజ్ ఉన్న కంపెనీస్ ఫస్ట్ మూవర్ మార్కెట్లో ఫస్ట్ మూవర్ కంపెనీ ఏదని అని ఒక నేమ్ తెచ్చుకున్న కంపెనీ దాని యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే అది ఎక్కువగా డిజిటల్ అండ్
ఆ డిజిటలైజేషన్తోనే మార్కెట్లోకి ఎక్కువగా ఉందని అర్థం. దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ వెర్షన్స్ దీస్ అడ్వాంటేజెస్ ఎగ్జిస్ట్. ఇందులో నెంబర్ ఆఫ్ వెర్షన్స్తో రీజన్స్తో ఎగ్జిస్ట్ అయి ఉండటం వలన ఇదొక వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ ఈ కంపెనీకి. A company that is able to increase sales quickly, the average cost of the products over other competitors, these allows the first company to have more flexibility with price in either. A company that is able to increase sales quickly, the average cost of the products over other competitors, these allows the first company to have more flexibility with price in either, reducing the price to market less attractive for new entrants or increasing the margin, and therefore profit weighted price remain fixed. These additional profit can then be used for further innovations. కంపెనీ ఇంక్రీజ్ అవ్వడానికి కంపెనీస్ ఇంక్రీజ్ అవ్వాలంటే సేల్స్ క్విక్లీగా ఉండాలి. అండ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ ప్రోడక్ట్ యొక్క కాస్ట్ యావరేజ్గా ఉండాలి. ఓవర్ అదర్ కంపెనీస్తో కలిపితే మనం ఒక బెస్ట్ మూవర్ కంపెనీగా వచ్చాం మార్కెట్లోకి. వచ్చినప్పుడు సేల్స్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఆ ప్రోడక్ట్ యొక్క కాస్ట్ అనేది వెరీ తక్కువ, యావరేజ్ అనేది కూడా ఒక బిజినెస్లో స్ట్రాటజీ. కాంపిటేటివ్ దీస్ ఆల్సో ఫస్ట్ కంపెనీ టు హ్యావ్ మోర్ ఫ్లెక్సిబిలిటీ విత్ ప్రైస్. ఎయిదర్ ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ ఉండాలి, ప్రైస్ విషయంలో ఫ్లెక్సిబిలిటీగా ఉండాలి. రెడ్యూసింగ్ ద ప్రైస్, ఫ్లెక్సిబిలిటీగా ఉండాలంటే ఎక్కువగా తగ్గించడం అండ్ నెంబర్ 1 మార్కెట్లోకి నెంబర్ 1 కంపెనీగా నేమ్ రావాలంటే ప్రైస్ గాను క్వాలిటీ గాను ఫ్లెక్సిబిలిటీస్ ఉండాలి. ప్రైస్ మేక్ లెస్ అట్రాక్షన్, న్యూ ఎంట్రన్స్ ఆర్ ఇంక్రీజింగ్. ప్రైస్ తగ్గించడంలోనే కస్టమర్కి మార్కెట్లో మనం అట్రాక్టివ్గా ఇంక్రీజ్ అవుతుంది, అట్రాక్ట్ అవ్వడం ఎక్కువగా అవుతుంది. ది మార్జిన్ అండ్ దేర్ ఫోర్ ప్రాఫిట్ వెయిటెడ్ ప్రైస్ రిమైన్ ఫిక్స్డ్. దీస్ అడిషనల్ ప్రాఫిట్ కెన్ దెన్ బి యూజ్డ్ ఫర్ ది ఇన్నోవేషన్స్. మనం ఫర్దర్గా ఇన్నోవేషన్స్, ఇప్పుడు ఈ ఐటమ్ అయితే తక్కువ ప్రైస్తో వీళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు కస్టమరు. ఫ్యూచర్లో ఇంకా అట్రాక్ట్ అయ్యే విధంగా, ఇంకా కస్టమర్స్ పెంచుకునే విధంగా అడిషనల్గా ప్రాఫిట్ రావాలి. ప్రైస్ కాకుండా ఇంకా వెయిట్, ఇటువంటి సో మెనీ వెయిట్ మీద, ప్రైస్ మీద, సో మెనీ స్ట్రింగ్స్ మీద, సో మెనీ థింగ్స్ మీద మైండ్ పెడుతూ ఒక ఇన్నోవేషన్ ఫ్యూచర్ మార్కెట్లో ఫర్దర్గా ఇన్నోవేషన్స్గా మనం కంపెనీగా నిలబడాలి. ది ఫస్ట్ మూవర్ కెన్ ఆల్సో టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ లెర్నింగ్ క్యూర్ ఎఫెక్ట్స్. ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ కెన్ బి ది successfully if company is able to achieve this looking like in of its installed base. ది ఫస్ట్ మూవర్ కెన్ ఆల్సో టేక్, ఫస్ట్ మూవర్గా మనం రన్ అయినప్పుడు అడ్వాంటేజెస్ కూడా ఉండాలి. ఎలా లెర్నింగ్తో పాటు అడ్వాంటేజెస్ ఇవ్వడంతో పాటు లెర్నింగ్, ఎఫెక్ట్స్ పెట్టడం, నేర్చుకోవడం, కొత్త ఎఫెక్ట్స్ పెట్టడం, ఇలా ఒక మూవ్ అవుతూ ఉండాలి. అప్పుడు మనం సక్సెస్ఫుల్ పొందగలం, ఒక నెంబర్ 1 కంపెనీగా నేమ్ తెచ్చుకోగలం. ఇఫ్ కంపెనీ ఈజ్ ఏబుల్ టు అచీవ్ లుకింగ్ ఇన్ లైక్ ఆఫ్ ది ఇన్స్టాల్డ్ బేస్. ఆ కంపెనీ చూడడానికి లుక్ ఎలా ఉండాలంటే ఒక స్టాండర్డ్ కంపెనీగా ఫామ్ అయ్యే విధంగా మనం ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండాలి. నెక్స్ట్ ఇలా అవ్వాలంటే సమ్ అడ్వాంటేజెస్ ఫాలో అవ్వాలి. దెర్ ఆర్ సమ్ అడ్వాంటేజ్ టు బీయింగ్ ఫస్ట్ మూవర్ హ్యావ్ ఆర్ సమ్ ఆఫ్ దెమ్. ఒక కంపెనీలో బెస్ట్ కంపెనీగా మూవ్ అవ్వాలంటే, బెస్ట్ కంపెనీస్లో ఫస్ట్ కంపెనీగా మూవ్ అవ్వాలంటే కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఫస్ట్ మూవర్స్ హ్యావ్ ది పొటెన్షియల్ టు మేక్ లాస్టింగ్ ఇంప్రెషన్ ఆన్ కస్టమర్స్ విచ్ కెన్ లీడ్ టు బ్రాండ్ రికగ్నైజేషన్, బ్రాండ్ లేఅవుట్లే. ఫస్ట్ మూవర్గా మనం పొటెన్షియల్గా తయారవ్వాలంటే మనం ఫస్ట్ ఇంప్రెస్ అవ్వాలి. ఫస్ట్ కస్టమర్ మనం చూసి ఇంప్రెస్ అవ్వాలి. కస్టమర్ యొక్క ఇంప్రెస్ మీద మనం ఫస్ట్ మూవర్ కింద, బెస్ట్ మూవర్ కింద నేము పొందగలం. ఇలా పొందవాలంటే మన కంపెనీ ఒక బ్రాండ్ అనే ఒక రికగ్నిషను మనం బ్రాడ్లీగా తెచ్చుకోవాలంటే అదొక బెస్ట్ అడ్వాంటేజ్. ఫస్ట్ మూవర్ హ్యావ్ మోర్ టైమ్ ఆర్ రిఫర్ దేర్ ప్రాసెస్ అండ్ పర్ఫెక్ట్ దేర్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్. ఫస్ట్ మూవర్గా మనం ఎక్కువగా మూవ్ అవ్వాలంటే
ప్రాసెస్ దాని యొక్క ప్రోడక్ట్ యొక్క ప్రాసెస్ పర్ఫెక్ట్గా ఉండాలి. ప్రోడక్ట్ యొక్క ప్రాసెస్ కానీ సర్వీస్ యొక్క ప్రాసెస్ కానీ ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంటే మనం ఈ మార్కెట్లో బెస్ట్ కంపెనీగా ఫస్ట్ మూవర్ కింద నేమ్ పొందగలం కంపెనీకి. ఫస్ట్ మూవర్స్ మే హ్యావ్ an advantage in controlling resource such as a strategy, location and exclusive construct with key suppliers, talented employee. ఫస్ట్ మూవర్గా మూవ్ అవడంలో అడ్వాంటేజ్ అనేది రిసోర్స్ కంట్రోల్ ఎప్పుడు అవ్వగలమంటే రిసోర్స్ కంట్రోలింగ్ అనేది ఉండాలి. ఎలా కంట్రోలింగ్ రన్ అవుతూ ఉండాలి. ఎలా ఒక స్ట్రాటజీని కంట్రోల్ చేస్తూ లొకేషన్స్ ఎక్స్క్లూజివ్గా లొకేషన్స్ని లొకేషన్స్ సరికొత్త ఎక్స్క్లూజివ్స్తో లొకేషన్స్ ఫామ్ చేయడం, ఇటువంటి రిసోర్స్ని ఎక్స్క్లూజివ్గా ఫైండ్ అవుట్ చేయడం, మార్కెట్లోకి డెలివరీ చేయడం, ఇటువంటి స్ట్రాటజీ ఉండడం వల్ల, ఇటువంటి టాలెంటెడ్ ఉండడం వల్ల బెస్ట్ ఎంప్లాయీస్ ద్వారా కూడా బెస్ట్ ఎంప్లాయీస్ రిసోర్స్తో కూడా మార్కెట్లోకి విజిబుల్ అవడం వల్ల కూడా మనం ఒక ఫస్ట్ మూవర్ కూడా మనం కొన్ని రిసోర్స్ ఒక ఎంప్లాయ్మెంట్గా ఇవ్వడంలో కూడా ఒక మూవర్గా ఫస్ట్ మూవర్గా కూడా ఆ కంపెనీ బ్రాండ్ ఇమేజ్ సంపాదించుకోగలదు. ఓకేనా? విష్ యూ ద గుడ్ లక్.